హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసేద్దాం రండి. స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ చికెన్ని బాగా కడుక్కొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ చికెన్లో పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ మీకు సరిపోయేంత కారంగా కారపొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక నెక్స్ట్ ఒక 2-3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న రౌండ్గా చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకున్నాక ధనియా పౌడర్ వేసుకోవాలండి. మామూలుగా మీరు ఈరోజు ఇంట్లోకి యూజ్ చేసే మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా తీసుకోవాలి. హోల్ గరం మసాలా అయితే వేసేసాము. నెక్స్ట్ మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. మాకు కారంలో సాల్ట్ ఉంది యాక్చువల్గా, సో కొంచెం తక్కువ ఉంటుంది. దానికి సరిపోయేంత, మాకు రుచికి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన మ్యారినేషన్కి పెట్టుకోవాలి. ప్రాసెస్ అయ్యేలోపు అది మ్యారినేట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఉల్లిగడ్డలు చాలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. అవి సరిగ్గా ఫ్రై అవ్వవు, అందుకని కొంచెం సన్నగా పెట్టుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి. అందుకని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి. మా ఇంట్లో వాళ్ళందరూ బిర్యానీ చేసేస్తున్నారు ఫోటోకి ఫోజులు ఇచ్చుకుంటూ. నెక్స్ట్ ఇలా బ్రౌన్ అయ్యాక తీసేయాలి. నేను తీస్తుంటుంటేనే అవి చాలా డార్క్ అయిపోయాయి వేడికి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి చల్లారాక అవి చాలా క్రిస్పీగా పౌడర్ లాగా అవుతాయి. అదే ఆయిల్ నేను పక్కన ఫస్ట్ చికెన్ అలాగే తీసుకుంటే నాకేంటో ఉడికిందా లేదా అనే ఫీలింగ్ ఊరికే ఉంటుందండి. అందుకని ఫస్ట్ నేను పక్కన ఆ ఫ్రై చేసిన ఆయిల్లోనే చికెన్ వేసి హాఫ్ బాయిల్ లాగా, కర్రీ మొత్తం అవ్వకుండా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా హాఫ్ బాయిల్ అయ్యేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇటు సైడ్ స్టవ్ మీద వాటర్ ఎసరు పెట్టానండి. దమ్ బిర్యానీ చేయడానికే కదా, అందుకని వాటర్ ఎసరు పెట్టి ఈలోపు ఆ వాటర్లో వేయడానికని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టి ఆ పేస్ట్ అందులో వేద్దామని ఫస్ట్ ఆ వాటర్లో లవంగా, ఇలాచి, సాజీరా, చెక్క, బగారా ఆకు వేయాలండి. వేసాక ఈ పేస్ట్ వేసుకున్నాం కదా, పేస్ట్ ఏంటంటే పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ రైస్కి పట్టడానికి అంతే. అదేమీ గ్రీనిష్గా అవ్వదు, జస్ట్ వాటర్లో అలా ఉంది. ఇందులో మనకి సాల్ట్, రైస్కి తగినంత సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఎసరు వచ్చేదాకా మసలించాలి. ఇలా ఎసరు వచ్చాక మనం ముందుగా కడిగి నానబెట్టుకోవాలి బగారా రైస్, బిర్యానీ రైస్. అలా నానబెట్టుకున్న రైస్ ఇప్పుడు ఎసరు వచ్చింది, ఇందులో వేసేద్దాం మనం. ఇలా వేయాలండి. ఆయిల్ వల్ల ఏంటంటే అది అతకకుండా సెపరేట్ పొడిగా అవుతుంది. యాక్చువల్గా ఈ బిర్యానీ రైస్ పొడిగానే అవుతుంది. యాక్చువల్గా బౌల్ సరిపోతుంది అని అక్కడికి పెద్ద బౌల్స్ పైనుంచి ఏం తీయాలి అని ఇందులోనే వేశాను. ఇది అలా కరెక్ట్గా అక్కడికి కంజెస్టెడ్గా అయ్యింది. ఈలోపు ఈ చికెన్ ఇలా సెమీ బాయిల్ లాగా సగం బాయిల్ అయితే అయిపోయింది. ఇలా అయ్యాక మనం
రైస్ ఇలా 80% అయ్యే వరకు ఎసరు వచ్చాక ఆ వాటర్ వంపేసి ఇలా 80% వరకు బాయిల్ అయిన రైస్ని తీసుకొని మనం ఈ చికెన్ మీద వేసుకోవాలి. ఇది ఎక్కువ రైస్ మేము యాక్చువల్లీ 2 kgs చేస్తున్నామండి, అందుకని రైస్ ఎక్కువ ఉంది కాబట్టి 2 లేయర్స్ వేద్దామని. తక్కువ ఉంటే మనం ఒక లేయర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక లేయర్ వేసాక పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసి వేయాలండి. ఇలా రైస్ సమంగా అని దీని మీద మనం ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. ఇలా మసాలా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకోవాలండి. యాక్చువల్గా నెయ్యి కొంచెమే ఉంది అందుకని అలా కొంచెం వేసాము. లాస్ట్కి పైన కూడా నెయ్యి వేయాలి. మళ్ళీ ఇంకోసారి ఇవి ప్లెయిన్ రైస్ అయిపోతుంది కదా అన్నట్టుగా మధ్యలో అలా వేసి మళ్ళీ రైస్ వేసాము. మళ్ళీ ఇలా మొత్తం రైస్ దీన్ని బౌల్ నిండా అయితే అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా, మసాలా, నెయ్యి వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇది బిర్యానీ అయ్యేలోపు మీరైతే నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా మూత పెట్టేయాలండి. మూత పెట్టి ఫస్ట్ దీనికి ఏమీ హైలో పెట్టక్కర్లేదు. మామూలుగా ఒక 15 minutes 20 minutes ఉంచితే రైస్ ఎలాగో కింద చికెన్ కుక్ అయింది కాబట్టి రైస్ ఎలాగో కాసేపట్లో అయిపోతుంది. అందుకని ఒక 20 minutes సరిపోతుందండి. ఈ లోపు నేను ఆ రైస్ అయ్యేలోపు రైతా అయితే చేశాను. ఈ రైతా ఏంటంటే ఒక 2-3 వెల్లుల్లి, పచ్చిమిర్చీలు 2, పుదీనా, కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టి ఈ పెరుగులో వేసానండి. రైతా చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.